హలో, వెల్కమ్ టు పల్వి తెలుగు ఛానల్. ఈరోజు మా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అన్నమాట. ఈ లక్ష్మీదేవి ఫేస్ ఏమో లాస్ట్ ఇయర్ మీషోలో ఆర్డర్ చేసామన్నమాట. 700 అలా పడింది. గోల్డ్ కలర్లో చాలా అందంగా ఉంటుంది. మేము వేరేగా హ్యాండ్స్ లెగ్స్ దొరుకుతాయి కదా, అవి కూడా ఉన్నాయి, కానీ ఈసారి అలా పెట్టలేదన్నమాట. కలసంకి అమ్మవారి ఫేస్ మట్టుకే పెట్టాము. అలాగే కదంబ పువ్వులు మాకు దొరికాయి అన్నమాట. అనుకోకుండా రోడ్డు మీద ఒకరు తెంపుతుంటే ఇచ్చారు నాకు 5. నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు. రకరకాల ఫ్లవర్స్ నేను ఒక 3 రోజుల ముందే కొనేసుకొని ఇంట్లో ఉంచుకున్నాను. చామంతి, రోజెస్ ఇలా దండ గుచ్చాను అన్నమాట. అలాగే ప్రసాదాల్లో సగం నేను సగం మమ్మీ చేశారు. ఇది సూజీ బూరి, అలాగే పరవన్నం, స్వీట్ గారి, కారం గారి, పెరుగు గారి చేసాము. సూజీ కూడా చేసాము. అలాగే పులిహోర, శనగలు, ఇలాగా ఇన్ని రకాల ప్రసాదాలు చేసుకున్నాము. అలాగే పువ్వులు, పట్టు చీర అన్నీ ఎప్పటిలాగే పెట్టామన్నమాట. అన్ని రకాల చామంతుల్లో అన్ని కలర్స్ తీసుకొచ్చుకున్నాను నేను పూజకి. లోటస్ కూడా దొరికింది. ఇది ఖజానాలో రీసెంట్గా తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నమాట. అవి కూడా వరలక్ష్మి వ్రతం రోజు పెట్టాము. కాస్ట్ కూడా 1 మంత్ ముందే తీసుకున్నాను. అమ్మవారికి కొత్త బ్లౌజ్ పీస్ అలాగా వేశాను. అలాగే పళ్ళు కూడా. ఇది లాస్ట్ ఇయర్ కంచిలో తీసుకున్నాం పట్టు చీర, అది పెట్టాను అన్నమాట. తాంబూలంకి ఇలాగా రెడీ చేసుకున్నాను. 5గురికి ఇద్దామని చెప్పి పువ్వులు, గాజులు, కాటుక, కోన్ అన్నీ కూడా ముందే రెడీ చేసుకున్నాను. అప్పుడు ఈవినింగ్ ఏమో ఎవరు వచ్చినా సరే అలా తాంబూలం ఇచ్చేసామన్నమాట. బూర్లు అయితే అప్పటికప్పుడు, అంటే ముందు చేద్దాం అనుకోలేదు, అప్పటికప్పుడు చేద్దాం, కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి సూజీ బూరెలు. అంటే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అనేటప్పటికి మనం అన్ని పనులు చేసుకునేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది కదా, ఈసారి కొంచెం తొందరగానే చేసుకున్నాము. చాలా బాగా కూడా జరిగిందనమాట. వెనకాతల ఇలాగా ఏమంటారు, అరటి ఆకులతో పెట్టాను. అలాగే లాస్ట్లో ఒక షార్ట్లో పెట్టాను కదా అమ్మవారికి, దిష్టి కూడా తీసామన్నమాట. ఇందులో ఒక సెట్ ఇయర్ రింగ్స్ ఏమో మా అక్క రీసెంట్గా సేమ్ ఖజానాలోనే తీసుకుందనమాట. అవి డైమండ్స్. వచ్చిన వాళ్ళు కూడా అడిగారు చాలా బాగున్నాయని.